హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా రఫీక్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు సండే అండి. సండే రోజు నేను నా పనులు ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో చేస్తున్నానండి. రండి చూద్దాం సండే రోజు ఎలా చేస్తాననేది. ఫ్రెండ్స్, మా మా మ్యారేజ్కి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల లోపు మాకు రేషన్ కార్డ్ అనేది లేదండి. ఇప్పుడు రెండు నెలల ముందు అప్లై చేసి వస్తే ఇప్పుడు వచ్చేసిందండి. 2 నెలల తర్వాత వచ్చింది రేషన్ కార్డు. అయితే నిన్న సాటర్డే రోజు వెళ్ళి రేషన్ వేసుకొని వచ్చామండి. బయటికి వెళ్ళాము కానీ రేషన్ కోసం అన్నట్టు అలాగే కొన్ని సరుకులు కూడా తెచ్చేసుకున్నాను. అయితే వీడియో తీయడానికి కుదరలేదండి. అక్కడ జిమ్ సెంటర్ ఉందండి. గవర్నమెంట్ నుంచి అక్కడక్కడ ఏరియాస్లో అలాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటి సెంటర్లో మా అమ్మాయి ఏమో తనకు ఆట ఆడేటివి ఉన్నాయేమో అన్నట్టు అక్కడికి వెళ్దాం అనేసి చాలా అల్లరి చేసింది. అయితే అక్కడికి వెళ్ళాము. అక్కడేమో కొంచెం ఆటలు ఆడిందండి. అదే జిమ్ చేసే వస్తువులు ఉంటాయి కదా ఎక్సర్సైజ్ కోసం అన్నట్టు, అలాంటి దానిపైన కూర్చొని ఆటలు ఆడిందండి. అయితే వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే అప్పటికి నైట్కి కరెంట్ లేదండి. క్యాంపస్లో ఏదైనా ప్రాబ్లం అయిందేమో మరి, అందుకనేసి నైట్ క్యాంపస్లో లేదు కదా కరెంటు. అందుకనేసి మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అయ్యింది. బయటికి తీసుకెళ్తే కూడా వేస్ట్ కదండి, తీయలేకపోయాను వ్లాగు. సండే స్పెషల్ టిఫిన్ ఏంటంటే పల్లి పుటానీల చట్నీను దోశ అండి. దోశ మరి ఆలు కర్రీ అవన్నీ సదిరి పెడుతున్నానండి. మరి సాటర్డే రోజు స్నాక్స్ వచ్చేసి బనానాస్ వచ్చాయండి. అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇగో మా పాప తింటా ఉంది కదా. టిఫిన్ ఇంకా నేను చేయలేదండి. తెచ్చి పెట్టారు అంతే. తెచ్చి పెట్టేసి పడుకొని ఉన్నారు మా ఆయన. మా పిల్లలకి స్నానం చేయించాను. అంతా చేసేసి టిఫిన్ తర్వాత చేద్దాం అన్నట్టు ఇంకా చేయలేనండి. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో నచ్చినట్టుగా అయితే చిన్న లైక్ ఒకటి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లుగా అయితే మీకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా అయితే మనకేమంటే ప్రోత్సాహం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ చేయాలి, మన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్నట్టు ప్రోత్సాహం వస్తుంది ఫ్రెండ్స్. సండే రోజు పిల్లలకి క్లాసెస్ ఉండవు కదండి, ఓన్లీ స్టడీ అవర్స్ అంతే. అలాగనేసి వాళ్ళకి తొందరగా లేవడం అనేది ఉండదు. సండే పిల్లలు తొందరగా లేవడం ఉండదండి. లేకపోతే రోజుకి 6:30కి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కాకపోతే సండే రోజు మాత్రం క్యాంపస్లో లేటుగా 7:30కి అలాగా టిఫిన్ ఉంటుంది. వాళ్ళకి టిఫిన్ లేట్ అయితే ఇక వర్కర్స్కి కూడా తొందరగా పని స్టార్ట్ అవ్వదు కదండి. అలాగనేసి వర్కర్స్ కూడా లేటుగా లేవడమే. నేనేం పని చెయ్యను, కాకపోతే లేచి కూడా ఇంత తొందరగా లేవడం ఎందుకు, ఏం పని లేదు కదా, అందరు లేవరు ఈరోజు అన్నట్టు నేను కూడా లేటుగానే లేస్తానండి. మా పిల్లలేమో తొందరగానే లేస్తారు, అందరు పిల్లలు లెక్కనే. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో నిద్ర తక్కువ, అల్లరి ఎక్కువనే ఉండిపోతుందండి. పిల్లలు తొందరగా లేస్తాం, కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, బయటికి వెళ్ళము, ఏ పని చెయ్యను. నమాజ్ ఇంత చదువుకొని మళ్ళీ పడుకోవడమే. పిల్లలతో ఆటలు ఆడనట్టుగా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మనం చూసుకుంటూ వాళ్ళతో పాటు రెస్ట్ మాత్రమే. సాటర్డే సండే రోజు డే అంతా వాళ్ళకి స్టడీ అవర్స్ మాత్రమే పిల్లలకి.
స్నాక్స్ వచ్చేసి ఈరోజు సండే రోజు ఏమొస్తుందంటే ఉస్మానియా బిస్కెట్ అలాంటివి వస్తాయండి. లంచు ఏమైనా స్పెషల్ అనేటి ఏముండదు. కర్రీస్ అలాగే ఏమైనా స్పెషల్ ఉంటుందండి. కాకపోతే డెఫినెట్లీ డిన్నర్లో బగారా రైస్ ఉంటుందండి వాళ్ళకి. మిల్లీ మేకర్ బిర్యానీయో వెజ్ బిర్యానీ అలాగా ఏమైనా బగారా రైస్ అయితే కంపల్సరీ సండే రోజు. స్పెషల్ అంటే చపాతీను బగారా రైస్ ఇలా ఏమైనా ఒకటి స్పెషల్గా ఉంటుందండి. ట్యూస్డే రోజు చికెన్ కర్రీయో కాకపోతే చికెన్ బిర్యానీయో ఇలాంటివి వీక్లీ 1 టైం కంపల్సరీ ఉంటుందండి. ఎగ్స్ వీక్లీ 2 టైమ్స్ మరి చపాతీ వీక్లీ 3 టైమ్స్, రుమాలి రోటీ ఇలాంటివన్నీ స్పెషల్స్ అన్నీ ఉంటాయండి పిల్లల కోసం అన్నట్టు. అదేంటోనండి నా ఫోన్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం సెట్టింగ్ ఆన్ చేయాలో ఏం చేయాలో అసలు అర్థం అవుతలేదు. ఒక 5-6 మినిట్స్ వీడియో అయినా సరే ఫుల్ 1 డే పడుతుంది. అది కూడా చాలా స్లోగా అప్లోడ్ అవుతుంది. అలాగే షార్ట్ వీడియోస్ అయినా పర్వాలేదండి. కాకపోతే ఇంకా స్టార్టింగ్ కదా మా ఛానల్కి. అసలు లాంగ్ వీడియోస్ అయితే 10 వ్యూస్ 8 వ్యూస్ లాస్ట్ 20 వ్యూస్ ఇంతే వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ అయితే కొంచెం అలాగే బాగానే వస్తున్నాయండి. అలాగనేసి లాంగ్ వీడియోస్ పెట్టకుంటే కూడా ఏం లాభం అండి. లాంగ్ వీడియోస్ నుండి అందరితో షేర్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ అంతలా ఏం రీచ్ ఉన్నా పర్వాలేదండి, వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఊర్లో 11కి 11వ తారీఖుకి ఎలక్షన్స్ అంట, సర్పంచ్ ఎలక్షన్స్. అయితే మన వాళ్ళందరూ కాల్ చేసి సెలవు తీసుకొని రాండి మరి ఎలక్షన్స్ కదా అనేసి రమ్మంటున్నారండి మమ్మల్ని. మేమేమో మొన్ననే 1 మంత్ కూడా కాలేదు ఊరు వెళ్ళేసి వచ్చేసాము. మళ్ళీ వెళ్ళడం అంటే ఇబ్బందేనండి. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇప్పుడు చలికాలం కూడా మళ్ళీ డబ్బుల ప్రాబ్లం ఏమండి. వెళ్ళి వచ్చాక ఏదో ఒకటి మనకి ఇంపార్టెంట్ పని వచ్చినప్పుడు డబ్బులకి ఇబ్బంది అవుతుందండి. మళ్ళీ పోయి రావడంతో ఒక్కరే చేస్తారు కదా పని, అందుకనేసి. చూడండి మా బుడ్డోడు ఇక్కడ మా అమ్మాయి ఆడుతున్నారండి. నేను పని చేసుకుంటుంటే వాళ్ళిద్దరికీ ఇప్పుడు బట్టలు పిండాక వాళ్ళిద్దరికీ స్నానం చేపిస్తానండి. ఇక్కడ చూడండి బట్టలు పిండి ఆరబెట్టాను. వీళ్ళని స్నానం కూడా చేపించాను ఇద్దరిని. ఇప్పుడు టిఫిన్ చేపిస్తానండి ఇద్దరు పిల్లల్ని. టిఫిన్ చేయించాక ఇక వాళ్ళు ఆడుకుంటూ ఉంటారండి. ఇక నాకు ఫ్రీడమ్ అన్నట్టు. ఒక కాసేపు ఏదో ఉంటుంది, లేకపోతే మళ్ళీ వాళ్ళని చూసుకుంటూ ఉండడమే. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ చూడకపోతే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసేస్తారు అంతే. మా బుడ్డోడు ఏడుస్తూ ఉన్నాడు చూడండి, ఆ కోల్గేట్ కోసమే. బాయ్ చేస్తున్నాడండి మా బుడ్డోడు. చూడండి ఎలా చేస్తున్నాడో, ఏడుస్తూనే ఆ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదని ఏడుస్తూ ఉన్నాడండి. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. మరి 11కి ఓటింగ్ కదా, వెళ్ళాలండి. చూడండి ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రండి మనము టిఫిన్ చేద్దాం. మరి 11కి ఎలక్షన్స్ అంటే 10వ తారీఖు వెళ్ళాలండి. 10వ తారీఖు వెళ్ళాలండి మేము. మరి ఏమో మరి మా ఆయనకు సెలవులు ఇస్తే వెళ్తాము, లేకపోతే లేదండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఇప్పటికైతే నాకు టిఫిన్ చేయడానికి రెస్ట్ దొరికిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుసుకుందాము.